Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరొక బస్సు ప్రమాదం ఇది. ఇందల్వాయి మండలం గన్నవరం సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 స్పాట్లోనే చనిపోగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకసారి ప్రమాద తాలూకు ఆ విజువల్ చూడండి. బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాద ఘటనలంటేనే తీవ్ర భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో మరొక బస్సు ప్రమాద ఘటన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే అటువైపుగా వెళ్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సు పూర్తిగా బోల్తా పడింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల సంగతి ఏంటంటూ కూడా ఉలిక్కిపడి అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులను వారు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్నటువంటి ఇందల్వాయి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయినటువంటి వారిని మంజుష, ఆమె కుమారుడు రిషి, బెంగళూరుకు చెందినటువంటి మొహమ్మద్ అబ్బాస్, యూనస్గా గుర్తించారు. సో మిగిలిన క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా వారికి కూడా చాలామందికి గాయాలయ్యాయి. చాలామంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. స్లీపర్ బస్ కాబట్టి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయం ఉంది అక్కడ. వారు హ్యాపీగా గమ్యస్థానానికి చేరుకుంటా ఉదయం వరకు అని చెప్పేసి అందులో పడుకొని ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా బోల్తా పడడం అనేది ఇంకా అదృష్టవశాత్తు అక్కడ బోల్తా పడిన తర్వాత ఎలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోలేదు. లేకుంటే గతంలో చూసాం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రైవేటు బస్సులు చాలా వరకు ఆ తర్వాత మంటల్లో చిక్కుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా వరకు నెలకొన్నాయి. ఇక్కడ అదృష్టవశాత్తు బస్సు పల్టీ కొట్టిన తర్వాత అందులో నుంచి అగ్నికీలలు ఏమీ ఎగిసిపడలేదు. దీంతో 4 అప్పటికీ చనిపోయినప్పటికీ, ప్రాణాలు కోల్పోయినప్పటికీ మిగతా వారు అందులో నుంచి బయటపడడానికి ఈజీగా ఒక వే దొరికింది. అగ్నికీలలు లేకపోవడం కారణంగా బస్సు బోల్తా పడిన తర్వాత ఆ కిటికీలు అద్దాలు పలగొట్టుకొని మిగతా వారందరూ కూడా అందరి నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది గాయాల పాలైనటువంటి వారు ఆ సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు, మిగతా స్థానికులు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేసి మిగతా వారందరిని కూడా అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. దీంతో వారందరూ కూడా గాయాల పాలైన వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకుంటున్నారు. 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వారు సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చారు. ఇప్పటికీ హాస్పిటల్ దగ్గరికి తీవ్ర రోదనలతోని అక్కడ విషాదంతో నిండిపోయింది ఆ వాతావరణం అంతా కూడా. ఇక చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు. వారు కూడా హుటాహుటిన బయలుదేరా. ఏదేమైనా కూడా మరొక ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన అనేది సంచలనంగా మారింది. వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాద ఘటనల నేపథ్యంలో మరొక ప్రమాదం జరగడం నిజామాబాద్లో ఒకసారిగా ఉలిక్కి పడేలా చేసింది.